వెల్కమ్ టు యూఐటీవీ. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఈసీ పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా సర్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసింది. ఇక్కడ నితీష్ కుమార్ సుదీర్ఘకాలంగా సీఎంగా ఉన్నారు. అలాంటి ఆయనపై కాస్త వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన జేడీయూ, కాంగ్రెస్లు కొత్త రచ్చను ప్రారంభించి అసలు సమస్యలపై కాకుండా కొసల సమస్యలపై పోరాటం చేస్తుందని, దీంతో ప్రజలతో కనెక్షన్ పోగొట్టుకుంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఓట్ల చోరీ అంటే ప్రజలు తమను నమ్మేసి తమకు ఓటేసేస్తారని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. కానీ రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించారు. దానికి జేడీయూ మద్దతు పలికింది. అందరూ కలిసి యాత్ర చేస్తున్నారు. ఓటు ఉన్నవారికి ఈ ఓటు చోరీ యాత్ర రిజిస్టర్ కాదు. తమ ఓటు చోరీ కాలేదు కదా అనుకుంటారు. ఓట్లు లేని వాళ్ళు చాలా స్వల్పంగా ఉంటారు. డబుల్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్ల కోసం పోరాడితే సాధించింది ఏమి ఉండదు. ప్రజా సమస్యలను, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై చర్చ జరగకుండా చేసుకుంటున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ దారి తప్పాయని అర్థం చేసుకున్న నితీష్ కుమార్ తన ప్లాన్ అమలు చేస్తున్నారు. బీహార్ ప్రజల మైండ్ సెట్ ఆయనకు బాగా తెలుసు. అందుకే తాయిలాలు ప్రారంభించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని ఇచ్చారు. ఉద్యోగార్థులకు 100 రూపాయలకే అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. ఇంకా పలు పథకాల అమలును ప్రారంభించారు. ఇవన్నీ అక్కడి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే కాదు, ఓట్లను కురిపించేవి కూడా ఇవే. నితీష్ ఓట్ల చోరీ ఆరోపణల్ని పెద్దగా పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్తో పొత్తులో ఉన్నారు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ రాహుల్ బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఛాయిస్ లేకుండా పోయింది. బీహార్లో ఎలాంటి అంశాలపై పోరాడాలో ఆయనకు తెలిసినా రాహుల్ బాటలో నడవాల్సి వస్తుంది. ఎన్నికల బహిష్కరణపై ఆలోచిస్తున్నామంటూ ఆయన చేసిన ప్రకటన పూర్తిగా నెగిటివ్ వేవ్లో ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 100% గెలవాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ఓట్ల చోరీ పేరుతో పసలేని వాదనతో రచ్చ చేసి వదిలిపెడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు ప్రజలతో కనెక్షన్ ఉండే రాజకీయాలు చేయకుండా ఇలా వెళ్ళి రేపు ఓడిపోతే మళ్ళీ ఓట్ల చోరీపై ఆరోపణలు చేసుకుని సంతృప్తి పడాల్సిందే. కానీ రాజకీయంగా మళ్ళీ కోలుకోవడం అంత ఈజీ కాదు.